యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా నీకేం కాలేదుగా? నాకేం కాలేదు చిన్న. సమయానికి అమ్మని కాపాడు శ్రీవల్లి. సమ్రాట్, శ్రీవల్లిని పాము కాటేసిందిరా. శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి కళ్ళు తెరు. నాన్న కర్చీఫ్ ఇవ్వరా? నాన్న అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి లే, శ్రీవల్లి, శ్రీవల్లి. నాన్న నాన్న త్వరగా పోనీ నాన్న. ఏమైంది? పావు కాటేసింది డాక్టర్. త్వరగా థియేటర్కి తీసుకువెళ్ళండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ట్రీట్మెంట్ జరుగుతోంది, వెయిట్ చేయండి. నా భార్యకి ఏం కాకూడదు, తను ఎలాగైనా సేవ్ చేయండి. నా కోసం బతికిన తన కోసం ఇప్పుడు నేను బతుకుతున్నాను. నా భార్యకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా నా భార్యని బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ట్రీట్మెంట్
సామ్రాట్ ఇప్పుడే వస్తాం. ఏంటి అమ్మా, అది చావు బతుకుల మధ్య కొట్టుకుంటోంది. ఇదే మంచి ఛాన్స్. ఏదో ఒకటి చేసి దాన్ని వదిలించుకుందాం. ఏం చేస్తామే? లోపల దాన్ని కాపాడడానికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, బయటేమో అత్త వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే అది బ్రతుకుతుంది. అది గాని బ్రతికితే మళ్ళీ మనకి తలనొప్పి. అందుకే ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి పడేసావంటే చచ్చు ఊరుకుంటుంది. మనకి అడ్డం లేకుండా పోతుంది. నువ్వనేది బాగానే ఉంది, కానీ ఎలా అని కదూ? ఎలా అని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే రాదు. ఉండు చెప్తాను. ఏం కావాలమ్మా? నువ్వా? ఇంతలోపే డ్రెస్ ఎప్పుడు మార్చావే? అవసరానికి అన్ని హడావిడిగానే చెయ్యాలి. నువ్వు కామ్గా ఉండు. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. సార్, ఈ మెడిసిన్స్ కావాలి. నేను వెళ్తానులే నాన్న. నాన్న, నేను వెళ్తేస్తాను. ఏదైనా అవసరమైతే నువ్వు ఇక్కడే ఉంటే మంచిది. అమ్మా, ఇవన్నీ తీసుకురావాలా? అవును సార్. పాము విషం నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేవు. ఈ రోజుతో నాకు అడ్డం లేకుండా ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతున్నావు. సారీ, నేనే పైకి పంపిస్తున్నాను. శ్రీవల్లి, 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 ఏమైంది? శ్రీవల్లి, ఏమైంది? శ్రీవల్లి, 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 నీకేం కాదు, కొంచెం ఓర్చుకో. శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, డాక్టర్, డాక్టర్, శ్రీవల్లి,
అమ్మ శ్రీవల్లి శ్రీవల్లి సిస్టర్, వాట్ హ్యాపెండ్? డాక్టర్, డాక్టర్, ఇంజెక్షన్ చేస్తుంటే కాన్షియస్ లోకి వచ్చింది డాక్టర్. చెక్ చేస్తూ ఉండగా మీరు వచ్చారు. ఓ గుడ్. డాక్టర్ గారు, ఆ అమ్మాయికి ఎలా ఉంది? తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదము లేదు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. పాము కాటు వేయగానే విషం బాడీలోకి పోకుండా చేతి కట్టు కట్టారు. నోటితో విషం తీసేశారు. అదే అమ్మాయి ప్రాణాన్ని సగం కాపాడింది. ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా మనం తీసుకున్న జాగ్రత్తలే ఒక్కోసారి ఆ ప్రాణాన్ని కాపాడతాయి. మా శ్రీవల్లికి ప్రమాదం లేదని చల్లటి మాట చెప్పారు. చాలా సంతోషం డాక్టర్ గారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి డాక్టర్. షీ ఈజ్ ప్రెగ్నెంట్. నిజమా డాక్టర్ గారు? ఇంతకు మించిన శుభవార్త మాకేం లేదండి. ఈ మాట వినాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. ఓకే. దేవకి, విన్నావా? వారసుడు పుట్టబోతున్నాడంట. ముందు ఈ విషయం సామ్రాట్కి చెప్పాలి. ఏడి వీడు? సామ్రాట్! చూసావా వదినా, అది నేను అన్నంత పని చేసింది.
మాట తప్పదు అని అన్నావుగా. మాట తప్పింది, నెల కూడా తప్పింది. ఇలాంటి ఘనకార్యం చేస్తుందనే ఆ రోజు ఆ ఇంటికి పంపించద్దు అన్నాను. ఇప్పుడు చూడు, ఏదో అనుకోకుండా హాస్పిటల్కి వచ్చాం కాబట్టి ఈ విషయం మనకు తెలిసింది. కానీ ఇదే ఇంట్లో అయ్యుంటే మనకి ఈ విషయం తెలియనిచ్చేదే కాదు. నాకు పెళ్ళయ్యే వరకు తల్లి కాను అని చెప్పి ఇప్పుడు తల్లయ్యింది. మాట తప్పితే శిక్ష తప్పదు అన్నావుగా. ఏ శిక్ష వేస్తావత్తయ్యా? సామ్రాట్, సామ్రాట్, ఏంటన్నా, ఏమైంది? అమ్మాయికేం ప్రమాదం లేదురా. తనకేమవుతుందని బాధపడుతుంటే అందరం ఆనందపడే శుభవార్త తెలిసిందిరా. ఏంటన్నది? నువ్వు తండ్రివి కాబోతున్నావురా. నేను తాతని కాబోతున్నాను. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడురా. ఏంటన్నా, నువ్వు చెప్పేది నిజమా? నేను నాన్నని కాబోతున్నానా? అవునరా. శ్రీవల్లి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. మేడంని కాపాడడం నా బాధ్యత కదండి. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నా? అంటే నీకు ఇంకా విషయం తెలీదా? నువ్వు అమ్మవి కాబోతున్నావు. శ్రీవల్లి, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మా అమ్మకి నువ్వు అమ్మవి కాబోతున్నావు. నాకు ప్రాణం పోసిన అమ్మకి నువ్వు ప్రాణం పోయిపోతున్నావు. అమ్మా, నా బిడ్డగా పుడుతున్నావా? నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా. ఇక నేను, నా కూతురు, ఆయన బ్యాగులు సర్దుకొని బయలుదేరుతున్నాం వదినా. ఎక్కడికి? ఎక్కడికో. మాకు విలువన్న చోటికి, మనశ్శాంతిగా మేము బ్రతకగలిగే చోటికి. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి వదినా? అల్లుడితో నా కూతురు పెళ్ళన్నావు, అది జరగలేదు. నా కూతురు పెళ్ళవ్వకుండా శ్రీవల్లి పిల్లల గురించి ఆలోచించదు అని మాట ఇచ్చావు, అది జరగలేదు. నగల పేరుతో వాళ్ళింటికి పోయి మాట తప్పింది. ఇప్పటి
ఇప్పటికీ నువ్వు ఏమీ చేయలేదంటే ఇంకా ఈ ఇంట్లో ఉండడంలో అర్థమేముంది? ఆ శ్రీవల్లి నువ్వు చాలా ఎక్కువ నమ్మవత్తయ్యా, కానీ నీ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టలేదు. దిక్కు ముక్కు లేందని ఉద్యోగమిచ్చావు, ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో స్థానమిచ్చావు. అప్పటికైనా సామ్రాట్ భార్య అని చెప్పిందా? లేదు. అరే తమ్ముడికి మాటిచ్చానని పెళ్లి ఏర్పాట్లు చేసి మండపం దాకా వెళ్లేదాకా పక్కనే ఉండి కూడా నిజం చెప్పిందా? లేదు.